కొంతమంది ఎగ్జిస్టెన్స్‌లో ఉంటారు. సో, వాళ్ళు చాలా అరుదైన జాతి. లేదంటే మేబీ కొన్ని సైట్స్‌లో లేదు కొన్ని ఫ్యామిలీస్ గానీ, కొన్ని జనరేషన్స్‌లో ఇలాంటోళ్ళు బాగా పాతుకుపోయి ఉంటారు వేర్లల్లాగా. ఎలా అంటే ఇప్పుడు స్వార్థం. ఎంతసేపైనా మనమే బతకాలి, మనమే బతకాలి, అవతలోళ్ళు బతికేస్తే మేము బతకలేము, మా వల్ల అవ్వదు, మేము జీర్ణించుకోలేము, మాకు మింగుడు పడదు అన్నట్టుంటారు. ఎందుకో అది అర్థం కాదు. అవతలోళ్ళు హ్యాపీగా ఉన్నా మాకు సగిచ్చదు, అవతలోళ్ళు ఎదిగినా మా వల్ల కాదు, మేము జీర్ణించుకోలేము, వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు అనేది మాత్రం బ్రెయిన్లో ఉన్నించుకోరు. మీకేం బాగుంటారు, మీకేం అలా ఉంటారు, మీకేం ఇలా ఉంటారు అన్న కాన్సెప్ట్లోనే బతుకుతూ ఉంటారు వీళ్ళ జీవితం మొత్తం. ఎందుకో నాకు అర్థం కాదు. అంత పోల్చుకునే దాని బదులు మీరు మంచిగా బతకచ్చు కదా. ఆల్వేస్ రీజన్స్ అనేది డజంట్ మ్యాటర్ అండి. ఎంతసేపు అయినా కొంతమంది ఏం చెప్తారంటే, మేము ఇలా చేసుంటే మా లైఫ్ ఇలా బాగుండేది, కానీ మేము ఇలా చేయలేకపోయాము. ఇలా చేయలేకపోయావు, కానీ ఇప్పుడు నీ చేతిలో నీ లైఫ్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయగలుగుతావు, ఇప్పుడు ఏం చేస్తే నీ లైఫ్లో అట్లీస్ట్ 1% అయినా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది ఆలోచించకుండా ఆల్రెడీ ఏడుస్తూ నెగిటివ్ ఎనర్జీ నీకు నువ్వు పాస్ చేసుకుంటూ అండ్ అవతలోళ్ళు బాగుపడ్డారు అన్న కడుపు మంటలో నువ్వు ఉంటే వెన్ యూ విల్ గెట్ సక్సీడ్. నీ లైఫ్ని ఎలా బాగా చేసుకోవాలి, నీ లైఫ్ని ఎలా చూసుకోవాలి అండ్ ద వే యూ నీడ్ టు అండర్స్టాండ్ నీకు ఏంటి అవసరం, ఏం అవసరం, ఎలా అవసరం, ఏమేం చేస్తే నీ లైఫ్ మెరుగుపడుతుంది అనే దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ సక్సెస్ అనేది అవుతుంది. అది ఇప్పుడు కాకపోవచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, అట్లీస్ట్ వన్ డే యూ విల్ గెట్ సక్సెస్. అంతేగాని అవతలు ఇలా అయిపోయినారు, మన లైఫ్ ఇలా అయిపోయింది, మనం ఇలా చేసుంటేనే ఇలా వస్తుంది అని డోంట్ టెల్ రీజన్స్ ఆన్ యువర్ సైడ్. నీకు నువ్వు రీజన్స్ చెప్పుకుంటూ బతికితే నీ లైఫే ఒక రీజన్లా తయారవుతుంది. సో నీ లైఫ్కి ఏవైతే ఇంపార్టెంటో అవి చేసి